అన్న గుడ్ మార్నింగ్ అందరికి. ఈ రోజైతే మనమైతే 9 బాక్సులు టమాటా అయితే కొనుక్కొని వచ్చి మనమైతే సోమవారం మార్కెట్ లో మన ఇంజాపూర్ రోడ్ లో అయితే బండి అయితే పెట్టామన్నా. నియర్ భారత్ పెట్రోల్ బంక్ అయితే మనమైతే పెట్టాం. కానీ కాకపోతే మన ఎదురుగా ఉన్న ఒకటైతే ఆటో అయితే కేజీ అయితే 10 రూపాయలు చొప్పున బోర్డు అయితే పెట్టాడన్న. ఈ రోజు అయితే మామూలు దెబ్బ అయితే పడదన్న. ఎందుకంటే మనం అయితే 30కి 2 అమ్ముతున్నాం. ఆయన అయితేనేమో కేజీ 10 పెట్టాడు. 5 రూపాయలు డిఫరెంట్ ఉండడం వల్ల బండి పెట్టిన కాంచుని కస్టమర్లు అందరూ అటే వెళ్ళిపోతున్నారన్న. మనమైతే ఒక అర్ధ గంట సేపు అయితే ఆలోచించాను. కాయ అయితే మొత్తం అలానే ఉండిపోయింది. ఎందుకంటే మనం కొంచెం 150 రూపాయల బాక్స్ కాబట్టి మనకంతేం మార్జిన్ ఏం రాదు కాబట్టి పెట్టాలన్నా పెట్టొద్దని ఆలోచించాను. కాకపోతే ఈ టమాటా కొద్దిగా అయితే పండైతే పండింది, నాటు టమాటా కాబట్టి మనమైతే ఇక ఒక అర్ధ గంట ఆలోచించి అయితే కేజీ 10 రూపాయలు అయితే మనం కూడా పెట్టామన్నా. కేజీ 10 రూపాయలు పెట్టడం వల్ల అయితే మనకైతే ఈ రోజు అయితే తక్కువ ప్రాఫిట్ అయితే వస్తుందన్న. దానికి తోడు ప్లస్ ముగ్గురు వరుస అంటే టమాటా వేసాం కాబట్టి నా ముందు బండి టమాటా ఉంది. అంత ముందుకు ఇంకా రైతులు రెగ్యులర్ గా వేసారు కదని వాళ్ళు కూడా వేసారు. ఈ రోజైతే టమాటా వేయడం వల్ల మనకైతే చాలా లాస్ అయితే వస్తుందన్న. ఏమో చూద్దాం లాస్ట్ వరకు అయితే ఎంత లాస్ వస్తుంది అనేది. ఈ రోజే నా ఎస్టిమేషన్ వరకు అయితే ఈఎంఐ వెళ్ళి ఒక 100-200 మిగిలితే అదే గగనం అనిపించింది అన్న. లాస్ట్ వరకు అయితే చూద్దాం. ఇక అది కూడా మిగులుతుందో అయితే చాలా అయితే టెన్షన్ అయితే పడ్డాను. ఎందుకంటే 10 రూపాయలు కేజీ పెట్టినా గానీ మన కాడైతే, ఎందుకంటే ఆ బండి ఏమో అటు సైడ్ ఆగిపోయింది, మంది ఇటు సైడ్ ఉంది కాబట్టి జనాలు ఎక్కువ ఆన్సర్ వస్తారు కాబట్టి ఇక అటే వెళ్ళిపోతున్నారు. మనకు తెలిసిన వాళ్ళు అయితేనేమో ఇటు వస్తున్నారు. ఇక అందులో ఒకటి అక్కడ కాయ కొద్దిగా డ్యామేజ్ ఉంది. అది కొద్దిగా మనకైతే ప్లస్ పాయింట్ అయితే అయింది అన్న. ఇప్పుడు మనకు సాయంత్రం అయితే 6 అయితే అవుతుందన్న. లైటింగ్ పెట్టిన తర్వాత అయితే కాయ అయితే కొద్దిగా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. మనకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే అన్న, ఆ అన్నకు ఆటోకి లైట్ లేదు. అందువల్ల ఇవాళ అయితే మనం అయితే కొద్దిగా అయితే బతికిపోయామన్న. లేకపోతే మనకి ఈ రోజు అయితే ఫుల్ అయితే లాస్ అయితే వచ్చేది. ఇక అన్నకు లైట్ లేదు కాబట్టి అన్న అటు కడకైతే ఉండిపోయాడు. లైట్ కోసం అయితే చాలా సేపు అయితే చాలా మందిని అడిగాడు కానీ ఎవరైతే ఇవ్వలేదు. ఆ అన్న వాళ్ళు ఏంటంటే పొద్దు గుగ్గులు కూడా మొత్తం కాలనీలు తిరుగుతారు వాళ్ళందరూ. అంటే కాలనీలు తిరిగి మొత్తం అమ్ముకొని సరుకు అయితే మార్కెట్ లో పెడతారు. మనమైతే ఏంటంటే సోమవారం నాడు మనం కేవలం మన మార్కెట్ లో మాలంతా వేసుకొని వచ్చి బండి ఇంటికాడ పెట్టేసి 4ంటికైతే బండి డైరెక్ట్ మార్కెట్ లో అయితే పెడతాము. మన కాయ ఫ్రెష్ గా ఉంటది. అందులో ఒకటి మనం అయితే బయట అమ్మం కాబట్టి కాయ అయితే ఏ మాత్రం కూడా డ్యామేజ్ కాదు. అందుకైతే మనకైతే కేజీ 15 రూపాయలు చేసి బోర్డు అయితే పెట్టామన్న. అన్న 10 రూపాయలు పెట్టినందుకు ఇక వాళ్ళతో పాటుగా మనం కూడా అమ్మాలి కాబట్టి అయితే కేజీ అయితే 10 రూపాయలు పెట్టామన్న. ఎందుకంటే మనం 15 రూపాయలు పెట్టుకుంటే చాలా సేపు చూసాము కానీ ఎవరు రాలేదు. ఎవరు రాకపోతే మనకు లాస్ వస్తుందని మనమైతే కేజీ 10 రూపాయలు అయితే పెట్టాను. కేజీ 10 పెట్టాను కానీ కేజీ అయితే ఇవ్వడం లేదని ఎవరికైతే 3 కేజీలు 30 రూపాయలు చొప్పున అయితే అమ్ముతున్నాం. మళ్ళీ అట్లా కూడా నాకు లాస్ అవుతుంది. అందరు కేజీ కొనుక్కోపోతే మనం వేసిందే 9 బాక్సులు, 9 10 180 కేజీలు వస్తుంది. 180 కేజీలు 180 మంది రావాలంటే ఈ మార్కెట్ లో రారు. అందుకే మనం ఇక 30 రూపాయలకు 3 కేజీల చొప్పు అయితే ఇచ్చేసాను. కొంతమంది ఇక ఏమంటారు 2 కేజీలే కావాలి, 2 కేజీల కంటే 2 కేజీలు ఇచ్చాము. ఇక లాస్ట్ వరకు అయితే కేజీ అన్న వాళ్ళకైతే అస్సలు కూడా ఇవ్వలేదన్న. లాస్ట్ కి అయితే మనం బాక్స్ లో అమ్మిన తర్వాత కేజీ కావాలన్నవైతే అప్పుడైతే ఇచ్చాం. కానీ స్టార్టింగ్ లో అయితే 7 నుంచి 9 వరకు అయితే ఎవ్వరు కూడా కానీ కేజీ అయితే జోకలేదన్న. అలా జోకపోవడం వల్ల మనకైతే చాలా బెనిఫిట్ అయితే అయిందన్న. ఎందుకంటే మనం పెట్టిందే 10 రూపాయలు, అలానే కేజీ 10 రూపాయల నుంచి జోక్కుంటూ వెళ్ళిపోతే మనమైతే ఫుల్ గా లాస్ అవుతాం. కాబట్టి ఆ ఆలోచనతోనైతే ఇంత పూర్వ అనుభవం ఉంది కాబట్టి మన క్లాస్ లో ఈ రోజైతే మనం అలా అమ్మకోకుండా 3 కేజీలు 30 రూపాయలు చొప్పున అయితే మొత్తం అయితే అమ్మేసాన్న. లాస్ట్ వరకు అయితే క్లిప్ అయితే యాడ్ చేయలేదన్న. ఎందుకంటే వీడియో తీయడానికి అయితే పాసిబుల్ అయితే పర్లేదు. ఎందుకంటే మన కాయ గట్టిగా ఉంది. అందులో ఒకటి 10 రూపాయలకి ఇచ్చాం కాబట్టి కస్టమర్లు అయితే ఏమంటారా చిన్న మోతాదు సంఖ్యలో వచ్చారు. ఇవి అయితే రాలేదు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కవర్లు ఇవ్వడం జోకడం అయితే సరిపోయింది. లాస్ట్ కి అయితే ఈ కాయ అయితే మిగిలిపోయింది. ఇదంతా కూడా మనకైతే ఒత్తున్న కాయ అన్న. మనమైతే ఈ 3 బాక్సులు అయితే మొత్తం బాక్సులు అయితే ఎత్తాన్న. 3 బాక్సులు అయితే అయిందన్న. 3 బాక్సులు అయితే హోటల్ వాళ్ళకైతే ఇచ్చేసాను నేనైతే. ఇక హోటల్ వాళ్ళకి ఇచ్చేసి మనమైతే ఇంటికైతే వెళ్ళిపోయామన్న. ఇక మొత్తం అయితే సరుకు అయితే మనమైతే 1430 రూపాయలు పెట్టి అయితే కొనుక్కొచ్చాయన్న. దానికైతే ఆటో ఈఎంఐ ఆడైతే 1930 రూపాయలు అయిందన్న. దానికి అమ్మకం ఈ రోజు మొత్తం 2000 రూపాయలు తీసేసి మనకైతే 70 రూపాయలు అయితే మిగిలిందన్న. మనం సంక్రాంతి ముందు నుంచే బండి అయితే ఎన్నడూ కూడా పెట్టలేదన్న. 10 రోజుల నుంచి కూడా ఆటో ఈఎంఐ అయితే 5000 అయితే అయ్యిందన్న. అది అంతా మీదనే పడింది కాబట్టి ఆటో ఈఎంఐ తీయడం అయితే చాలా సంతోషం అయితే అవుతుందన్న. మనకైతే నెల కాగానే ఫస్ట్ అయితే ఆటో ఈఎంఐ అయితే కట్టాలి కదన్న. అందువల్ల అయితే ఆటో ఈఎంఐ అయితే తీసేసా అన్న. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయన్నా. మీ యొక్క దీవెనలు నాకైతే చాలా కావాలన్నా.
మీరందరూ సపోర్ట్ చేస్తారని మనసారా కోరుకుంటూ ఉంటా అన్న. మరి బాయ్ అన్న. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అన్న.